అమరవీరుడు మరి ఒడ్డె ఓబన్న గారి రాష్ట్ర పండగ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి స్థానిక శాసనసభలు సభ అధ్యక్షులు మరి ప్రసాద్ గారికి అదే విధంగా వేదిక పైన పార్లమెంట్ సభ్యులకు మరి శాసన సభ్యులకు మరి జిల్లా అధ్యక్షులకు అదే విధంగా మరి మన జిల్లా కలెక్టర్ గారికి మా బీసీ వెల్ఫేర్ అంటే మన బీసీలందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడు ఏ జయంతి అయినా సార్ రేపు జయంతి ఉంది అంటానే మరి ఎన్ని పనులున్నా వారి భుజస్కంధాలపై వేయించుకొని మరి మన బీసీల అభివృద్ధికి తోడ్పడుతున్న మన బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున గారికి అదే విధంగా వేదిక పైన ఉన్న ఒడ్డెర్ల కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు మరి ప్రజాప్రతినిధులకు కూటమి నాయకులకు ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మరి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒడ్డె సోదరుల ఎందుకంటే ఈ ప్రోగ్రాం రాష్ట్ర పండుగగా ప్రకటించిన మొట్టమొదటిసారి గుంటూరులో చేశాం. మరి మన ఉమ్మడి జిల్లా ఒడ్డె సంఘం కుల పెద్దలందరూ లేదు ఈసారి అనంతపురంలోనే ఏర్పాటు చేయాలి, మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం, మా భుజస్కంధాలపై చేస్తామని చెప్పి పెద్దలందరూ మరి మా ఒడ్డె సోదరులు ఒడ్డె కుల పెద్దలందరికీ మరి ప్రభుత్వం తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన బీసీల్లో భాగమైన మా ఒడ్డె సోదరులందరికీ మరి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందస్తుగా మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మరి ఏ విధంగా అయితే పోరాటం చేసిన వ్యక్తి అంటే నీతి నిజాయితీకి నిబద్ధతకు ధైర్యంగా పోరాడిన వ్యక్తి ఒడ్డె ఓబన్న గారి మరి ఎంతగా ఉన్నారో మరి ఆ జాతిలో మరి వారసులైన మీ అందరికి కూడా మరి నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒక్కటే, మరి ఆనాటికే అంటే 219 సంవత్సర జయంతి రోజు అంటే 1987లోనే మరి ఒడ్డె ఓబన్న గారు ఈ దేశం కోసం ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం. మరి ఖచ్చితంగా నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ వేదిక పైన మేమంతా ఈరోజు వేదిక పంచుకోగలుగుతున్నాము. మరి ఏదైతే ఒడ్డె ఓబన్న గారి స్ఫూర్తితో మరి ఒడ్డెర్లే కాదు బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు కాకి బట్టలో ఉన్న పోలీసులు బిడ్డలు కావచ్చు, వేదిక పైన మేము కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అన్ని శాఖల్లోనూ మన ఆంధ్రప్రదేశ్లో మరి బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే ఈరోజు మన బీసీల పక్షపాతి, బీసీలే శ్వాస, బీసీలే దేశ, బీసీల అభివృద్ధి అభిలాషగా చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మంత్రి అవకాశం వస్తుంది అని తెలుసు, ఏ శాఖ ఇస్తారో అని నేను భయపడ్డా. కానీ నేను బీసీ బిడ్డగా మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇవ్వడం నిజంగా చాలా